నమస్తే దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు. రాష్ట్రంలో 96 కోర్టులను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్కు ఎలాంటి కొరత లేదన్న మంత్రి నాదెండ్ల మనోహర్. 16,000 మెట్రిక్ టన్నుల ఇంధనంతో న్యూ మంగళూరు పోర్టుకు చేరుకున్న అపోలో ఓషన్ ఎల్పీజీ నౌక. రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు విస్తృత చర్యలు చేపట్టామన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. వివరాలు చూద్దాం. త్యాగం, తపస్సు, సంయమనంతో నిండిన పురుషోత్తముడైన రాముని జీవితం నుంచి పరిస్థితులను ఎదుర్కోవటానికి అవసరమైన ప్రేరణను పొందుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా దేశ ప్రజలందరికీ ఆయన సామాజిక మాధ్యమం వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరాముని అనుగ్రహంతో ప్రజలందరికీ సంక్షేమం చేకూరి అభివృద్ధి చెందిన ఆత్మనిర్భర్ భారతదేశ సంకల్పం నెరవేరడానికి మార్గం సుగమం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమంలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. आज राम नवमी का पवित्र पर्व सियावर रामचंद्र की श्री राम ही आकाश है, श्री राम अवनी धाम है। राम यानी सत्य और पराक्रम का संगम, दिव्य गुणे शक्र समो राम सत्य पराक्रम। राम यानी धर्म पथ पर चलने वाला व्यक्तित्व। राम सत्पुरुषो लोके सत्य सत्यपरायण। राम यानी जनता के सुख को सर्वोपरि रखना। प्रजा सुखत्वे चंद्रस्य। राम सिर्फ एक व्यक्ति नहीं, राम एक मूल्य है, एक मर्यादा है, एक दिशा है। राम राम श्री राम राम जय राम राम बोलो राम राम बोलो राम 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 श्री राम 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 जय राम 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 बोलो राम राम राम। प्रभु राम मानवता का प्रतिनिधित्व करते हैं, मानवता के उच्च मूल्यों का प्रतिनिधित्व। దేశవ్యాప్తంగా ఉత్తర, పశ్చిమ భారతంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరాముని జన్మదినం సందర్భంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. అయోధ్యలో ఈ ఉదయం నుంచి పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతున్నాయి. హరిద్వార్, వారణాసి తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భక్తులు రామాలయాలకు చేరుకుని సీతారాముల కళ్యాణం, పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీరామనవమి పండుగ శుభ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామనవమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. శ్రీరాముడి జీవితం విధి, గౌరవం, త్యాగం, ధర్మస్థాపన ఆదర్శాలను ప్రతిబింబిస్తుందన్నారు. శ్రీరాముడిని మర్యాద పురుషోత్తముడిగా పిలుస్తారని, ఇది గౌరవప్రదమైన ఆదర్శప్రాయమైన ప్రవర్తనకు, అత్యున్నత సద్గుణాల స్వరూపానికి తార్కాణమన్నారు. శ్రీరాముడును అనుసరించిన ధర్మం, దయ, కరుణతో కూడిన మార్గం మనందరికీ ఆదర్శమవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 28వ తేదీన ఉత్తరప్రదేశ్లో పర్యటించనున్నారు. తొలుత నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని టెర్మినల్ భవనాన్ని పరిశీలించి విమానాశ్రయ ఫేజ్ 1ను ప్రారంభిస్తారు. ప్రపంచ విమానయాన కేంద్రంగా భారత్ ఎదిగే క్రమంలో ఈ విమానాశ్రయ ప్రారంభం కీలక ఘట్టాన్ని సూచిస్తోంది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుబంధంగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి రెండో అంతర్జాతీయ విమానాశ్రయంగా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. ఈ రెండు విమానాశ్రయాల ద్వారా రద్దీ తగ్గటమే కాకుండా ప్రయాణికుల సామర్థ్యం పెంచటమే ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంత ప్రపంచంలో ప్రధాన విమానయాన కేంద్రాల సరసన నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాల్సిన తీర్మానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో 96 కోర్టులను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కోర్టుల్లో పనిచేసేందుకు 1730 మంది సిబ్బందిని ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. వడ్డెర సంఘాలకు ప్రాధాన్య క్రమంలో ఖనిజ లీజుల కేటాయింపులో ప్రీమియం సినరేజ్ ఫీజుల్లో 50% రాయితీ అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. 96 కొత్త కోర్టులు ఏర్పాటు చేయడానికి మరియు వాటికి నామకరణ చేయడానికి అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ కోర్ట్, సివిల్ జడ్జ్ కోర్ట్, సివిల్ జడ్జ్ కోర్టుకు అవసరమైన 1730 పోస్టులు సృష్టించడానికి, ప్రతి కోర్టులో మసాల్చీ సేవలను అడ్మినిస్ట్రేషన్ ఖర్చులో భాగంగా అవసరం మేరకు వినియోగించుకోవడానికి మరియు న్యాయాధికారుల పోస్టుల సంఖ్యను సంబంధిత కేడర్స్ స్ట్రెంత్లో చేర్చడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 28వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పీకర్ వివరించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించి చట్టం చేయించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు వరకు మన రాజధాని చట్టబద్ధమైనటువంటి నిర్ణయం రాలేదు. ఇంకా అప్పుడు వచ్చి అమరావతి రాజధాని ఉన్నాం కానీ చట్టపరంగా లేదు. ఇప్పుడు నుంచి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి ఒప్పుకోవడం కాదు కావాల్సింది, పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వాలి. అమరావతి రాజధాని కావాలని చెప్పి చర్చ జరుగుతుంది. చర్చ జరిగి అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేయమని చెప్పి కోరుతాను నేను. అప్పుడు అందరూ కలిసి తీర్మానం చేస్తారు. తీర్మానం కాబట్టి నేను పార్లమెంట్ పంపిస్తాను. పార్లమెంట్లో మళ్ళీ 4వ తారీఖు పార్లమెంట్లో పెడతారు. పార్లమెంట్లో కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి చట్టం చేయమని తీర్మానం వచ్చింది ఏకగ్రీవంగా. రాష్ట్రంలో ఎల్పీజీ కొరత అంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సచివాలయంలో మంత్రి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్కు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. కొరత ఉందంటూ వచ్చిన వదంతులను నమ్మి ముందస్తుగా బుక్ చేసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 54,000 అంగన్వాడీ కేంద్రాలకు గాను 12,000 కేంద్రాల్లో ఇప్పటికే ఇండక్షన్ స్టవ్లు ఇచ్చామని, మిగిలిన కేంద్రాల్లోనూ త్వరలోనే ఇస్తామన్నారు. మన రాష్ట్రంలో ఎక్కడ కూడా గ్యాస్ విషయంలో కానివ్వండి, పెట్రోల్ విషయంలో కానివ్వండి, డీజిల్ విషయంలో కానివ్వండి కొరత లేదు. ఒక్క ఇండస్ట్రియల్ యూసేజ్ కోసం మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు వాళ్ళకి 10% అని ఇనిషియల్గా మనం అందించాం. 10%ని 20%కి పెంచాం. అది కూడా ఇప్పుడు మనకి ఈ వారంలో పాఠశాలలు, విద్యా సంస్థలు, హాస్టల్స్ ఇవన్నీ కూడా వేసవి సెలవుల కోసం ఇస్తాం. కాబట్టి ఆ వచ్చిన స్టాక్ని దానిది కూడా డైవర్ట్ చేయమని జాయింట్ కలెక్టర్స్కి మా కమిషనర్ గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సుమారు 2,70,000 మందికి మేము గ్యాస్ సిలిండర్స్ మేము అందిస్తున్నాం. కొన్ని రోజుల్లో 3,40,000 మందికి కూడా మేము అందించాం. మన దగ్గర ఉన్న 54,000 అంగన్వాడీ కేంద్రాల్లో
ఆల్రెడీ 12,000 అంగన్వాడీ కేంద్రాల్లో మన ఇండక్షన్ స్టవ్లు ఆల్రెడీ ఇచ్చాం. ఇక బ్యాలెన్స్ ఇండక్షన్ స్టవ్స్ కూడా ఇవ్వాలి. సో ఇండక్షన్ స్టవ్స్ ద్వారా సోలార్ ఎనర్జీ కానివ్వండి, రెగ్యులర్ మనం యూజ్ చేసే పవర్ కానివ్వండి, తద్వారా ఆ పిల్లలకి అక్కడ ఆ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్. వార్తల్లో చిన్న విరామం. వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా, చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. మార్కాపురం బస్సు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బస్సు ప్రమాదంలో గాయపడి మార్కాపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వారు పరామర్శించారు. వైద్యులను అడిగి వారి ఆరోగ్య పరిస్థితి, వారికి అందుతున్న చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. రాజధాని అమరావతిలో 11 లక్షల చదరపు అడుగుల్లో అసెంబ్లీ నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతిలో అసెంబ్లీ సెంట్రల్ హాల్కు ఫైలింగ్ పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా భవనం డిజైన్ చేశారని తెలిపారు. అసెంబ్లీ భవనాన్ని 4 భాగాలుగా విభజించి నిర్మాణం చేస్తున్నారని వివరించారు. ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో అటు ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, అధికార భవనాలు 4026 కావచ్చు, లేదా 5 ఐకానిక్ టవర్స్ కావచ్చు, అదేవిధంగా హైకోర్టు 7 అంతస్తుల బిల్డింగ్ కావచ్చు, లేదా గవర్నర్స్ బంగ్లా కావచ్చు, అదేవిధంగా జ్యుడిషియల్ అకాడమీ కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ, ఇవన్నీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏదైతే స్టాండర్డ్ షెడ్యూల్ ఉందో షెడ్యూల్ ప్రకారం యాక్చువల్గా చేస్తున్నారు. అసెంబ్లీ భవనం అనేది దాదాపు 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. దీని హైట్ 250 మీటర్ల హైటు. ఇది B+G+3 అంటే బేస్మెంట్, గ్రౌండ్ ప్లస్ 3 అంతస్తులు ఉంటుంది. దానిపైన నుంచి యాక్చువల్గా ఏంటంటే 250 మీటర్ల హైట్లో టవర్ ఉంటుంది. విజిటర్స్ టవర్ పైకి పోయి సిటీ మొత్తాన్ని యాక్చువల్గా చూసే విధంగా దీన్ని నార్మన్ ఫాస్ట్ అండ్. తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. పెట్రోల్ బంకుల వద్ద రద్దీ నేపథ్యంలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు చూసి ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. సో ప్రజలను ఒకటే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, అనవసరంగా ప్యానిక్ కావద్దు, రూమర్స్ సోషల్ మీడియాలో వినొద్దు. ఎడిక్వేట్ సప్లైస్ మా దగ్గర ఉన్నాయి. సప్లైస్ ఆర్ ఈక్వల్ టు మోర్ దాన్ 60 days. సో అనవసరంగా వెళ్ళి ఓవర్గా పెట్రోల్ ఫిల్ చేసుకోవడము అలాంటివి చేయవలసిన అవసరం కూడా లేదు. సో గవర్నమెంట్ సైడ్ నుంచి మేము పూర్తి భరోసా ఇస్తున్నాము. కంప్లీట్గా సప్లైస్ వరకు ఎట్లాంటి ఇబ్బంది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఘర్షణల నడుమ ఎల్పీజీ రవాణా చేస్తున్న మరో నౌక న్యూ మంగళూరుకు చేరుకుంది. అపోలో ఓషన్ ఎల్పీజీ నౌక న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంది. అంతకుముందు గుజరాత్ పోర్టుకు చేరుకున్న ఐఎన్ఎస్ శివాలిక్ రవాణా నౌక ఎల్పీజీ సరుకులో కొత్త భాగాన్ని మంగళూరుకు చేరవేయాల్సి ఉండగా మొత్తం సరుకును గుజరాత్లోని ముంద్రా ఓడరేవులో దించేసింది. దీంతో 16,000 మెట్రిక్ టన్నుల ఇంధనాన్ని మోసుకొచ్చిన అపోలో ఓషన్ నౌకలో ఆ ఎల్పీజీని మంగళూరుకు రవాణా చేశారు. మరో 2 ముడి చమురు ట్యాంకర్లు త్వరలో రానున్నాయని పోర్టు అధికారులు పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా ఒక్క అడుగు స్వచ్ఛత వైపు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ అభియాన్ పిలుపు మహోద్యమంలా సాగుతోంది. పరిసరాల పరిశుభ్రతతో పాటు ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తోంది. స్వచ్ఛ భారత్ అభియాన్ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇళ్లల్లో వాడే చెత్త నుంచి సంపదను సృష్టించడమే కాకుండా
ఆరోగ్యకరమైన కాయగూరలు పంటలను పండించడంతో పాటు మరో అడుగు ముందుకు వేసి రొయ్యల చెరువుల్లో వర్మీ కంపోస్ట్తో సాగు చేసిన రుచికరమైన రొయ్యలను ప్రజలకు అందిస్తున్నారు ఇక్కడి రైతులు. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలలో ప్రతినిత్యం 55 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఇందులో 30 నుంచి 40 టన్నులు తడి చెత్త, 17 టన్నుల వరకు పొడి చెత్తను వేరువేరుగా సేకరిస్తున్నారు. గ్రామ శివార్లలో ఏర్పాటు చేసిన సిమెంట్ తొట్టెల్లో పేడ నీళ్లతో కూడిన చెత్తను వేసి అందులో వానపాములను వదులుతున్నారు. పైన గోనె పట్టాలు కప్పుతున్నారు. ఇది వేసిన కొద్ది రోజులకే వానపాములు చెత్తను తిని వర్మీ కంపోస్టుగా తయారు చేస్తున్నాయి. ఇది వరి పొలాలతో పాటు ఆకుకూరలు, కాయగూరల రైతులకు విక్రయించేవారు. అయితే తాజాగా రొయ్యల చెరువులకు కూడా మేతగా వర్మీ కంపోస్టును రైతులు కొనుగోలు చేసి చెరువుల్లో వేయడం ద్వారా ఆర్గానిక్ రొయ్యలను ప్రజలకు అందిస్తున్నారు. గతంలో రసాయనాలతో కూడిన మేతకు ఖర్చు తగ్గించుకున్నారు రైతులు. ఆకివీడు మండలంలోని 10,000కు పైగా జనాభా ఉన్న అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన దుంప గడపలో పంచాయతీ కార్మికులు ఇంటింటి నుంచి సేకరించిన చెత్తతో తయారు చేసిన వర్మీ కంపోస్టును రైతులకు విక్రయించడం ద్వారా నెలకు 10,000 రూపాయల ఆదాయం సమకూరుతోంది. రొయ్యల రైతులు 50 కిలోల వర్మీ కంపోస్ట్ బస్తాను 500 రూపాయలకు కొనుగోలు చేసి తీసుకువెళుతున్నారన్నారు. జిల్లాలో 368 షెడ్లు నిర్మించి 10 లోకల్ ట్రైనింగ్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా వర్మీ కంపోస్టు తయారు చేయడం, చెత్తను వేరు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కంపోస్ట్ మేము తయారు చేసింది ప్రజలకి, రైతులకి, చెరువులకి ఇవ్వటం వల్ల వాళ్ళు ఆ వర్మీ కంపోస్ట్ని పట్టుకెళ్ళి వాళ్ళ చెరువుల్లోనూ, రొయ్యల చెరువుల్లో, చేపల చెరువుల్లో వాడటం వల్ల అత్యధిక దిగుబడి వచ్చి నాణ్యత గల సరుకు వస్తుంది. ఆ సరుకు, నాణ్యత గల సరుకుని ప్రజలు తిన్నా కూడా మంచి ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్పి నా అభిప్రాయంగా, మా గ్రామస్తుల అభిప్రాయంగా నేను చెప్తున్నాను. ఈ యొక్క 20 మండలాల్లో ఈ యొక్క 10 లోకల్ ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి మండలానికి 3 మోడల్ షెడ్లు ఎంపిక చేయడం జరిగింది. అందులో భాగంగా ఆకివీడు మండలం దుంపగడప గ్రామాన్ని ఒక మోడల్ ఎస్టాబ్లిష్ గ్రామంగా ఎంపిక చేసి ఇక్కడ గోదావరి ఆర్గానిక్స్ వర్మీ కంపోస్ట్, అదేవిధంగా డ్రై వేస్ట్ సెగ్రిగేషన్ చేసే నిమిత్తంగా ఈ షెడ్ అంతా కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది. స్వచ్ఛ భారత్ అభియాన్తో పరిసరాలు పరిశుభ్రతే కాకుండా వర్మీ కంపోస్టు ఎరువులతో ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల, ఆకుకూరలు, రొయ్యలు అందిస్తూ రైతుల ఖర్చులను కూడా తగ్గిస్తున్న దుంపగడప ప్రజలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. క్రీడా రంగంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరంలోని బీఆర్ స్టేడియంలో 14 కోట్ల రూపాయల ఖేలో ఇండియా నిధులతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ క్రీడలు క్రమశిక్షణను, ఐక్యతను పెంచుతాయన్నారు. సమగ్రాభివృద్ధికి కేవలం ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ రంగాలే కాకుండా పర్యాటకం, క్రీడలు వంటి అన్ని రంగాలు అభివృద్ధి చెందాలన్నారు. అంటే శిథిలావస్థకు వచ్చినటువంటి స్టేడియంని కేంద్ర నిధులతోటి ఈరోజు ఒక మల్టీపర్పస్ హాల్ని ఈరోజు శంకుస్థాపన చేసాం. ఇక్కడ ఒక మంచి హాల్ ఒక 1.5 ఇయర్లో ఇది ఈ ప్రాంతంలో వస్తుంది. చూస్తే క్రీడలన్నీ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతాయి. మళ్ళీ దేశ స్థాయిలో గుంటూరు ప్రాంత ప్రజలు పోటీ పడే విధంగా, చరిత్రలో నిలబడే విధంగా ఇప్పుడు పేర్చబోయేటువంటి ఇటుకలు సాధిస్తాయని నేను అనుకుంటా ఉన్నాను. దీనికి అందరికీ గౌరవ కేంద్ర మంత్రి మన్సుఖ్ మండావే గారికి, ముఖ్యమంత్రి గారికి, అందరికీ కూడా, నజీర్ గారికి దీన్ని నిరంతరం కావాలన్నాడు. రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడలో తొలిసారి ఈ నెల 28వ తేదీ వరకు నిర్వహించనున్న రివర్స్ బయర్ సెల్లర్ సమావేశం ఈరోజు ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 350కి పైగా ఎంఎస్ఎంఈలు నమోదు కాగా 15 దేశాలకు చెందిన 35కు పైగా అంతర్జాతీయ కొనుగోలుదారులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా కాకినాడ అసిస్టెంట్ కలెక్టర్ మనీషా మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ ప్రాసెసింగ్, అనుబంధ పరిశ్రమలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 35 global international buyers from across the globe. So this platform is not merely about the business meetings. It is about creating tangible export opportunities, forging long-term partnerships, and taking Make in India and thus Make in Andhra Pradesh to next levels and to global markets.
Now, coming to talking about Kakinada in particular, we have 2-3 core areas where we can focus. First is the agro and food products. We have lots of వార్తల్లో చిన్న విరామం. प्लेटफॉर्म नंबर 2 से चलने वाली सुपरफास्ट एक्सप्रेस के यात्रियों నేను ఇక్కడే ఉన్నా. మీకోసం కాదు దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి. బుర్రని చాట్ చేయి. ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్. చూసావా? నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు. ఇప్పుడు ఎలా మరి? ఉందిగా ఫ్రీ వైఫై. బుర్రని వాడు కాస్త. పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై. అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్. ఆర్బీఐ అంటోంది చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. తిరిగి స్వాగతం. గిరిజనుల ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా కమిషన్ కృషి చేస్తుందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, వారి హక్కుల పరిరక్షణకు కమిషన్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. సమస్యల పరిష్కారంలో ఎటువంటి జాప్యం జరగకుండా చూస్తామని పునరుద్ఘాటించారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు ఐటీడీఏలో గిరిజన సంఘాల ప్రతినిధులు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో త్రాగునీరు, రహదారి సౌకర్యం వంటి మౌలిక వసతులపై అనేక ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. రోడ్లు సమస్యలు వచ్చినాయి. తర్వాత ఏంటంటే ల్యాండ్ గిరిజన రిజర్వ్ కొంత రిపోర్ట్లు వచ్చినాయి. అలాగే జీవన నిమ్మతి మీద కూడా మనం పబ్లిక్ సంఘాల నుంచి అడగడం జరిగింది. సిఆర్టీగా కనీసం మమ్మల్ని సిఆర్టీగా నియమించే అవకాశం చేయమని కూడా అడగడం జరిగింది. ఖచ్చితంగా నా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ నేను తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా అన్ని విషయాలు ప్రజలకు, ఆదివాసీలకు లేదా గిరిజనులకు జరిగే విధంగా అపరాల సేద్యంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా అనేక కార్యక్రమాలు చేస్తున్నామని ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి షేక్ అబీబ్ బాషా పేర్కొన్నారు. ఈరోజు ఏలూరులో అపరాల సేద్యంపై రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రత మిషన్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అపరాల సాగుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మాంసకృతులు అత్యధికంగా ఉండే ఈ పంట సాగును పెంచే విధంగా సూచనలు చేస్తున్నామన్నారు. దేశంలో అపరాలను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉందని, దీన్ని అధిగమించి రైతులు పంట సాగు చేయాలన్నారు. ఈరోజు ఏలూరులో అపరాలు పండించే రైతులకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ అంటే దీంట్లోనే ఈ జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అపరాల్లో రైతులు స్వయం సమృద్ధి సాధించి అపరాల ఉత్పత్తిని పెంచాలి. అంటే అపరాలు అంటే ఏంటి మనకందరికీ తెలుసు, మినుములు, పెసలు, కందులు. దేశం అపరాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి మనకుంది. ఎందుకంటే అపరాల్లో ఇంకా స్వయం సమృద్ధి సాధించలేదు. అలానే అపరాలు ఏంటి, ప్రోటీన్స్. ఈ ప్రోటీన్లు పేదవాడికి అంటే పేదవాడి ప్రోటీన్ ఏంటి, అపరాలు. ఈ అవసరాలను పశ్చిమ గోదావరి జిల్లాలో 7.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. తాడేపల్లిగూడెం మండలం మోదుకుంట గ్రామంలో ఈరోజు కోతకు సిద్ధమైన వరి పంటను ఆయన పరిశీలించారు. అనంతరం రైతు అవగాహన సదస్సులో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభమవుతుందన్నారు. రబీ సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసిందన్నారు. డేపల్లిగూడెం మండలం నుంచే 90,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. ప్రభుత్వ చొరవతో రాష్ట్ర అభివృద్ధి వేగంగా పరుగులు పెడుతుందని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పార్వతమ్మ అన్నారు. కర్నూలులో తన కార్యాలయంలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త యుగమన్నారు. అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మిట్టల్, నిపాన్ స్టీల్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న భారీ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన జరగడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అందరూ కానీ ఎంతో కృషి చేశారు. అలాంటి
ఈ కూటమి ప్రభుత్వానికి యువతకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేస్తూ యువతను ముందుకు నడిపించడమే కాదు ప్రతి ఒక్కరిని ఆదర్శంగా తీసుకొని మనమంతా ముందుకెళ్ళాలి అనే మన కూటమి నాయకులందరూ ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. మన గవర్నమెంట్ ప్రతిరోజు అనునిత్యం కష్టపడుతూ ఎలా ప్రజలను ముందుకు తీసుకెళ్లాలనే ఒక మంచి సంకల్పంతో విశాఖ జిల్లా ఉత్తరాంధ్ర పచ్చని కొబ్బరి చెట్ల మధ్య ఎత్తైన రాజగోపురాలతో కనిపిస్తుంది కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని కోదండ రామచంద్ర స్వామి దేవాలయం. చిన్న భద్రాద్రిగా పిలిచే ఈ ఆలయాన్ని ఇద్దరు రామభక్తులు నిర్మించారు. తూర్పు పశ్చిమ గోపురాలతో కనిపించే ఈ గుడిలో స్వర్ణ అలంకార భూషితుడైన రాముడు, సీత, లక్ష్మణ, హనుమంత సమేతంగా దర్శనమిస్తారు. సువిశాలమైన ప్రాంగణంలో అద్భుతమైన శిల్పకళా సంపదతో ఈ ఆలయం భక్తులను ఆకట్టుకుంటుంది. స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. రేపటి శ్రీరామనవమి వేడుకలకు ఈ ఆలయం ముస్తాబైంది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు రానుండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రేపు అయోధ్యలోని బాలరాముని మందిరంలో రామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం రోజంతా మందిరాన్ని తెరిచి ఉంచుతారు. రేపు సూర్యకిరణాలు రాముల వారి నుదుటిపై నేరుగా పడి సూర్య తిలకంగా ఏర్పడనుంది. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు అశేషంగా తరలిరానున్నారు. ఇందుకోసం దేవాలయ అధికారులు భక్తుల దర్శన సౌలభ్యం కోసం ఎల్ఈడి తెరలను ఏర్పరిచారు. రేపు ఉదయం 6:30 నుంచి 11 గంటల వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రాములవారి జన్మదినోత్సవం నిర్వహించనున్నారు. అధికారులు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 132వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వటం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు. రాష్ట్రంలో 96 కోర్టులను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్కు ఎలాంటి కొరత లేదన్న మంత్రి నాదెండ్ల మనోహర్. 16,000 మెట్రిక్ టన్నుల ఇంధనంతో న్యూ మంగళూరు పోర్టుకు చేరుకున్న అపోలో ఓషన్ ఎల్పీజీ నౌక. రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు విస్తృత చర్యలు చేపట్టామన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.